అక్షయ తృతీయ అంటే కొంచెం గోల్డ్ కొనడానికని ఇష్టపడతారు. ఈసారి గోల్డ్ రేట్స్ 1,00,000కు చేరుకున్నాయి. సో ఏ విధంగా ఉంది ఈరోజు? పర్లేదు మేడం, నాట్ బ్యాడ్. మార్నింగ్ కదా కొంచెం స్టేబుల్ అయిన తర్వాత యాక్చువల్గా డైలీ కూడా మనకి సమ్మర్ అకేషన్ కాబట్టి ఈ సమ్మర్లో ఎప్పుడు కూడా బిజినెస్ జరిగేది 3 నుంచి మళ్ళీ 9:30 వరకు బిజినెస్ జరుగుతుంది. బట్ అక్షయ తృతీయ కాబట్టి ఆల్రెడీ చూస్తున్నారు, ఒక 10-15 మంది కస్టమర్లు కూడా రావడం జరిగింది. మార్నింగ్ 9 o'clockకే ఆల్ ముకుందా షోరూమ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. బిజినెస్ అన్ని చోట్ల కూడా బాగానే జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కంపేర్ చేస్తే హారం కూడా ఉన్నారు, కస్టమర్ సిల్వర్లో కూడా ఉన్నారు, ఇయర్ రింగ్స్లో కూడా ఉన్నారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అక్షయ తృతీయ రోజు డెఫినెట్గా ఏదో ఒక గ్రామ్ బంగారం కానీ గ్రామ్ సిల్వర్ కానీ తీసుకుంటే మనకి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఇంకాస్త పెరుగుతుందన్న నమ్మకము ప్రతి ఆడవాళ్ళలో ఉంటుంది. సో అది బేస్ చేసుకొని ప్రతి అక్షయ తృతీయ కానివ్వండి అండ్ అకేషన్ ఇంకొకటి ధన్తెరస్ కానివ్వండి, గోల్డ్ బిజినెస్లో బాగా బిజినెస్ జరుగుతుంది. డెఫినెట్గా దాంట్లో ఎక్కడ మొమ్మాట పడడానికి ఆప్షన్ లేకుండా బిజినెస్ డెఫినెట్గా జరుగుతుంది. బట్ మీరు అడుగుకున్నట్టు గోల్డ్ రేట్ హైక్ అయింది, 1,00,000కి 24 క్యారెట్ చాలా దగ్గరలో ఉండింది. దాంతోపాటు ఈ అక్షయ తృతీయ రావడం కంటే బిఫోర్ ఈ 2-3 డేస్లో పర్ గ్రామ్ మీద 200 రూపీస్ కూడా తగ్గడం జరిగింది. 9,200 రూపీస్ ఉన్న గోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,900లో స్టేబిలిటీ ఉంది. సో ఒక 250 రూపీస్ పర్ గ్రామ్ మీద తగ్గింది. దాన్ని కూడా బేస్ చేసుకొని బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది ఇవ్వాలనే ఒక హోప్తో ఉన్నామండి. అంటే ఈ రోజు ఏ విధంగా ట్రెండ్ కొనసాగుతున్నది ఓవరాల్గా గోల్డ్ షాప్స్లలో? లేదు మేడం, అన్ని బ్రాండ్స్లతో పాటు మన బ్రాండ్ ఇంకా ఏం ఆఫర్ ఇచ్చామనంటే ఎంత గోల్డ్ కొనుక్కుంటే అంత సిల్వర్ ఆఫర్ ఇచ్చాం. రైట్, ఇప్పుడు గోల్డ్ కొన్నాం అనుకోండి, సిల్వర్ ఇచ్చామనుకోండి, కస్టమర్ ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి సో మా ఎండి గారు ఏం ఆలోచించారంటే గోల్డ్ ఎంత కొనుక్కుంటే అంత సిల్వర్ కూడా అటాచ్ చేసి ఇస్తే గోల్డ్ కొన్న కస్టమర్ సిల్వర్ ఫ్రీగా ఉండింది అని అంటే ఒక ఆప్షన్ తోటి బాగుంటుందనే ఆలోచనతోటి ఈ ఆఫర్ని అనేది పెట్టడం జరిగింది. సో మీరు ఎగ్జాంపుల్ ఒక 10 తులాస్ గోల్డ్ కొన్నారనుకోండి, 10 తులాస్ సిల్వర్ అది ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి.